ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము విలాప వాక్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. యెహోవా శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ విలాప వాక్యాల్లో శత్రువు మీదకొచ్చినప్పుడు వచ్చే శ్రమని ఒక్కసారి దృష్టించయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని భక్తుడు బతిమలాడుతున్నాడు. మరి సహోదరి సహోదరా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీవు ఏ శ్రమలో ఉన్నావు? ఏ శ్రమను బట్టి నీవు బహుగా కృంగి ఉన్నావు? నీ శత్రువు అనగా అపవాది ఏ విషయంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు? నీ శత్రువు దేనిని బట్టి నీ మీద అతిశయపడుతూ ఉన్నాడు? అసలు ఈ పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఇదంతా ఒకసారి ఆలోచించు. శత్రువు నీ మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు నీకు ఆ విధంగా శత్రువు ద్వారా శ్రమ వచ్చింది? ఆలోచించు. అంతేకాకుండా ప్రభుని ఆశ్రయించు. మరి నీ శత్రువు నీ మీద పైచేయి ఎలా అయిందో ఆలోచించి ప్రభుకు మొరపెట్టు. నిన్ను బట్టే కదా ఇదంతా జరిగింది అని నువ్వు ఆలోచించే. ఎందుకంటే నీవు నీ ప్రభువుకి వ్యతిరేకంగా చేయబట్టే కదా శత్రువు నీ వద్దకు రాగలిగాడు. ఎప్పుడైనా అంతే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, అనగా ప్రభు నీకు చెప్పినట్లు నువ్వు వింటే శత్రువు నీ వద్దకు రాడు. అలా నీవు వినలేదనుకో, ఖచ్చితంగా శత్రువు నీ వద్దకు వస్తాడు, నిన్ను ఇబ్బంది పెడతాడు, నీవు శ్రమల పాలవుతావు. అప్పుడు మళ్ళీ వచ్చి అయ్యా నేను శ్రమల పాలయ్యాను అని ప్రభు దగ్గర మొరపెడతావు. ఇదంతా ఎందుకు? మొదటి నీలో మార్పు తెచ్చుకొని జీవించవచ్చు కదా. ఒకసారి ఆలోచించు. నీ ప్రభు నీకు తోడుగా ఉంటేనే నీ శత్రువు నీ జోలికి రాకుండా ఉంటాడు. మరి ప్రభు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఆయన చెప్పిన ప్రకారం చేయాలి. వాక్యానుసరమైన జీవితం నీకు ఉండాలి. నీకు ప్రతి పనిలో కూడా ఆయన తోడుంటేనే విజయం వస్తుంది. నీ శత్రువుకు నీ మీద ఎంత మాత్రం ఆయన తోడుంటే అధికారం ఉండదు. నీకు కొన్నంత బలం వస్తుంది ఆయన నీకు తోడుగా ఉంటే. కాబట్టి ఇప్పటికైనా ప్రతి అవిధేయతను విడిచిపెట్టి మరి ప్రభు మాటకి లోబడు. శత్రువు మీద నీకే విజయం ప్రభు ఇస్తాడు. ఆమేన్.